నామమున అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నేను గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనములు నాయన ప్రభ. నేను ఈ తరుణం లేక ఎంతో మంది బాధపడుచున్నారు నాయన ప్రభ. వరదలొచ్చి కొట్టుకుపోచున్నారు ప్రభ. వారిని రక్షించుటకు, వారికి సరైన సహాయం చేయుటకు ప్రభ, సహకారం అందించుటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. నేను నీకైతే తెలుసు నాయన ప్రభ, చాటు మరుగైనది లేదు నాయన ప్రభ. వారి అక్కరలు తీర్చుటకు సహాయపడుటకు, గవర్నర్లు మనసు తెరచుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. వారికి సహాయం చేసే మనస్సును కలగజేయమని అడుగుచున్నాం ప్రభ. వారికి నేను భోజనాలు అందుటకు సహాయం చేయమని, నీరు అందుటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. త్రాగునీరు కోసం ప్రభ ప్రాకులాడుచున్నారు ప్రభ. వారు అందుటకు వారికి సహాయం చేసే దీనమైన మనస్సును మాకు కలగజేయమని అడుగుచున్నాం ప్రభ. వాక్యము విని వాక్యం ద్వారా నడుచుకునే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ అని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 9:27 చూద్దామండి. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్ము కరుకరించుమని కేకలు వేసిరి. ఏంటండి, యేసుక్రీస్తు వారు జన సమూహమును తీసుకుని పేతురుని అన్ని కూడా వెంట పెట్టుకుని వెళ్ళుచున్నప్పుడు యేసుక్రీస్తు వారిని అడుగుచున్నారు. ఇద్దరు గుడ్డివారు వారికి ఎదురయ్యి, యేసుక్రీస్తు వారికి ఎదురయ్యి, దావీదు కుమారుడా, మమ్మును కరుణింపుమని అని కేకలు వేయుచున్నారు. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మకము చొప్పున మీకు కలుగును అని చెప్పాను. ఏంటంటే, యేసుక్రీస్తు వారికి ఇద్దరు గుడ్డివారు ఎదురైనప్పుడు ప్రభువా మమ్మల్ని కనికరించమన్నప్పుడు ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు యేసుక్రీస్తు వారు ఆయన యొద్దకు వెళ్ళి చెప్పుచున్నారండి, నేను మిమ్మల్ని స్వస్థపరచుట సులభమని మీరు నమ్ముచున్నారా అని అంటే, గుడ్డివారు నమ్ముచున్నాము ప్రభువా అన్నారు. వారి నమ్మకమే వారిని స్వస్థపరిచినది. మనము కూడా దేవుని ఎడల అంతే నమ్మకమును కలిగి ఉండాలి. మనం నమ్ముచున్నాము ప్రభువా అని వారితో చెప్పాను. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి వారిని స్వస్థపరిచాను. వారి కన్నులను స్వస్థపరిచాను. మీకు కలుగును గాక అని చెప్పాను. ముట్టిన వెంటనే మీకు కలుగును గాక అని చెప్పిన వెంటనే కళ్ళు తెరుచుకుని వారికి కళ్ళు చూపు వచ్చినదండి. అలాగే యేసుక్రీస్తు వారు ఏదైనా కూడా రోగులను స్వస్థపరిచాడు. కుష్ఠరోగి వారిని స్వస్థపరిచాడు. దెయ్యములు పట్టిన వారిని దెయ్యములు కూడా వెళ్ళగొట్టి ఉన్నారు. ఆ రోజుల్లో అలా చేసి ఉన్నారు. ఈ రోజులో అయితే అందరూ కూడా వేషధారణే, అంతా కూడా అబద్ధ ప్రవక్తనే, అంతా కూడా మోసమే. దేవుని పేరిట అనేకమైన మోసంలో యేసుక్రీస్తు వారు చేసినట్టు మనకి ఎలా సాధ్యమవుతుందండి? అది మనిషి కుమారునికి మాత్రమే సాధ్యము, కానీ మనలాంటి సాధన మనుషులకు కూడా కాదు. అది యెహోవా దేవుడు యేసుక్రీస్తు వారిని ఎన్నుకున్నారు కాబట్టి ఆ స్వస్థత అంతా యేసుక్రీస్తు వారికి ఇవ్వడం బట్టి వచ్చినది తప్ప కానీ మనకేమున్నదండి? మన పాప జీవితము తప్ప కానీ ఇంకేమైనా మనం మూట కట్టుకునిచున్నామా? మనము వారి కనులు తెరవబడిన. అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకునుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించాను. ఏంటండి, మీరు స్వస్థత పొంది ఉన్నారని ఎవరికి తెలియకుండా మీరు చూచుకునుడు. ఎవరికైనా కళ్ళు చూపులేనంతసేపు పర్వాలేదు, చీకట్లోనే ఉంటుంది. కళ్ళు వచ్చిన తర్వాత వరకు ఎంత ఆనందంగా ఉంటుందండి. మనం కాసేపు నిద్రపోయి లెగిస్తేనే ఎంతో మైండ్ రిలీఫ్గా ఉంటుంది. అలాంటినప్పుడు వారికి కళ్ళు వచ్చినప్పుడు తర్వాత వాళ్ళకి ఎంతో సంతోషంగా ఉంటుంది. వారు ఎవరికి చెప్పుకోకుండా ఎలా ఉండగలరు? ఉండలేరు కదండి. కానీ కళ్ళు వచ్చినాయి అని కూడా చెప్పలేకోకుండా కూడా ఏదైనా చూసినప్పుడు నీకు కళ్ళు కనపడుతున్నాయా అని అడుగుతూ ఉంటారు. అది ఎవరికి కూడా చెప్పకండి అని యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించాను. అయినను వారు వెళ్ళి ఆ దేశం అంతటా ఆయన కీర్తి ప్రచారము చేశాను. ఏంటండి, అయినను కూడా వాళ్ళు వెళ్ళి దేశమంతయు కూడా ఆయన యేసుక్రీస్తు వారి కీర్తి దేశమంతయు కూడా ప్రచారము చేశాను. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన యొక్క మోగవాన్ని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. దయ్యమును వెళ్ళగొట్టబడి తరువాత ఆ మోగవాడు మాటలాడగా జన సమూహములు ఆశ్చర్యపడిరి. ఇశ్రాయేలీలో ఎలాగూ ఎన్నడూను కనబడలేదని చెప్పుకునిరి. ఏంటండి, దెయ్యములు ఒక మనుషుడిని కూడా తీసుకుని వచ్చి ఉన్నారు యేసుక్రీస్తు వారికి. శిష్యులకు వెళ్ళుచుండగా కొందరు దెయ్యము పట్టిన
మూగవాడిని యేసుక్రీస్తు వారి యొద్దకు తీసుకుని వచ్చి దెయ్యములను వెళ్ళగొట్టని. వెంటనే యేసుక్రీస్తు వారు ఆ దెయ్యములను వెళ్ళగొట్టిన తర్వాత జన సమూహము అది చూచి ఆశ్చర్యపడిరి. ఇశ్రాయేలీలో ఇంతటి యోగ్యుడు ఎవరునూ లేరే, ఇలాంటి స్వస్థత ఎక్కడి నుంచి వచ్చినదని ఒకరిలో ఒకరు జన సమూహం అంతా కూడా గుమ్ములాడి వారికి వారే వెతుకుచున్నారు, వారికి వారే అనుకుంటున్నారని ప్రజలందరూ కూడా జన సమూహం అంతా కూడా అనుకునిచున్నారు. ఇతను ఎవరు, ఇశ్రాయేలులో ఇంత పరిశుద్ధుడిని మేము ఎక్కడనూ చూడలేదే, దెయ్యములను వెళ్ళగొడుచున్నాడు, రోగులను స్వస్థపరుచున్నాడు, వ్యాధి బాధల నుండి స్వస్థపరుచుచున్నాడే, ఎవరు ఇతడని ఒకరిలో ఒకరు ఇవన్నీ చేసిన నిజమైన రక్షకుడని వారి హృదయాలలో అనిపించలేదేమో. నిజమైన రక్షకుడు ఈయనే అని, మనుష్య కుమారుడు ఈయనే అని ఎవరికి కూడా లేఖనమును నెరవేర్చడానికి ఈ భూమి మీదకి పంపిన యేసుక్రీస్తు వారు ఇతనేని ఒకరి హృదయంలోనూ కూడా గర్దించలేదేమోనండి. మరి ఆ రోజుల్లోనైతే దేవుడు ఎవరి వల్ల, మనుషుల వల్లగైతే సాధ్యం కాదు కదండి, ఇది దేవుని వలన మాత్రమే సాధ్యమవుతుంది. ఇది స్వస్థపరచుట కానీ, వ్యాధుల నుంచి రోగుల నుండి కానీ స్వస్థపరచుట కానీ అది దేవునికి మాత్రమే సాధ్యము, కానీ ఎవరిని కూడా సాధ్యం కాదు. ఈ ఆశ్చర్య ఇవన్నీ జరుగుతుండగా ఏమనుకుంటున్నారు, జన సమూహం అంతా కూడా ఆశ్చర్యపడిరండి. ఇశ్రాయేలులో ఎన్నడూ కూడా కనబడలేదని ఒకరిని ఒకరు అనుకునిచున్నారు. అయితే పరిశ్రయులు ఇతడు దెయ్యముల అధిపతి వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకున్నారు. ఏంటండి, దెయ్యముల అధిపతి ఏమో ఇతను, అందుకనే దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని. అంతేగాని యేసుక్రీస్తు వారి వల్ల స్వస్థత పొందుచున్నామని మాత్రమో నమ్మకమును లేదు జన సమూహం ప్రజలకు. ఎంత మాత్రమును కూడా యేసుక్రీస్తు వారి వల్లనే మనము స్వస్థత పొందుచున్నామని ఏ మాత్రమును కూడా వారికి వారికి హృదయమును గోచరించట్లేదు అనుకుంటాను. యేసు వారి సమాజ మందిరములలోనూ బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సమాచారము చెప్పాను. ఏంటండి, యేసుక్రీస్తు వారు జన సమూహములలోనూ బోధించుచు, రాజవీధులలోనూ బోధించుచుండెను. దేశమంతటే కూడా బోధించుచుండు, ప్రతి విధమైన రోగములను విధములైన వ్యాధిని కూడా స్వస్థపరుస్తున్నారు యేసుక్రీస్తు వారు. సమస్త పట్టణములలోనూ కూడా గ్రామాలలోనూ కూడా యేసుక్రీస్తు వారు సువార్తను ప్రకటించుచున్నారు. ఆయన జన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెందెదరనందున వారి మీద కనికరపడిరి. ఏంటండి, ఆయన సమూహం అంతయు కూడా చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని విసికి ఆయన జన సమూహం అంత చెదరిపోయిన వారి వలె ఉన్నారని కనికరపడుచు కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగానే ఉన్నారు. ఏంటండి, కోత అనగా ఏంటండి, దేవుని పని, దేవుని సువార్త ఎక్కువగా ఉన్నది, కానీ పని చేయవారు మాత్రమే తక్కువ వారే. ఎంతమంది ఉన్నారు, ఎంతమందో లేరండి పని చేయుటకు. కోత అయితే విస్తారముగా ఉన్నది. మనమైతే వట్టి కుండలతోటే ఉన్నాము. యేసుక్రీస్తు వారు బోధించుచున్నారు పట్టణంలలోని గ్రామాలలోని ఎలాగో కాపరి లేని గొర్రెల వలె ఉన్నామని యేసుక్రీస్తు వారు ఎరిగి పని చాలా ఎక్కువగా ఉన్నది, కానీ కోసేవారు మాత్రమే తక్కువగా ఉన్నారు. అంటే మనం పని చాలా విస్తారంగా ఉన్నది. మనం పని చేయటకు మనకి సమయం లేదు. ఎందువలన యేసుక్రీస్తు వారు చెప్పి సువార్తను ప్రకటించినప్పుడు మనం ఎంతండి మనుషులము, ఆయన చేసిన మనుషులము, మనం ఇంకా కూడా పని చేయాలి కదండి. కోత అనగా దేవుని వాక్యమే. ఆ వాక్యమునే మనం బోధించుటకు మన హృదయములను మనము సిద్ధంపాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసును పొందిని ఉండాలి. గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనిడని తన శిష్యులతో చెప్పారు. యేసుక్రీస్తు వారు ఏమని చెప్పుచున్నారు, సువార్త చేయుచు కోత ఎక్కువగా ఉన్నది, పనివారిని పంపమని యేసుక్రీస్తు వారిని వేడుకోమని యజమానిని వేడుకోమని చెప్పుచున్నారు జన సమూహం అంతటికి కూడా. మత్తయి 10 మొదటి నుంచి చూద్దామండి. ఆయన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, పవిత్రమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. ఎవరికండి, 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, పవిత్రమైన రోగములను, పవిత్రమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. ఎవరికి, నా శిష్యులకి ఇచ్చారా, యేసుక్రీస్తు వారికి ఇచ్చారా? యేసుక్రీస్తు వారికి యెహోవా దేవుడు ఇచ్చి ఉన్నాడు. అదే స్వస్థత మనకే కలుగజేయుచున్నాడు.
ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రేయ, జెబెదియా కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పి, బెరెతోలియా, బరోతలిమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్పాయి కుమారుడగు యాకోబు, తదే అయినను మారుపేరు